హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కూడా ఆన్లైన్ షాపింగేనండి. ఇండోర్ ప్లాంట్ అనమాట. బ్యాంబూ టైప్ ఉంటుంది కదా, వుడెన్ బ్యాంబూ లాగా వెరైటీగా ఉంది అని చెప్పి నేను ఒక దగ్గర చూశానండి. అక్కడ చూసి ఓకే ఇది బాగుంది అనిపించి చూస్తుంటే నాకు ఆన్లైన్లో అయితే దొరికింది. సరే అని ఆర్డర్ పెట్టానండి. చూద్దాం ఎలా ఉండిద్ది, గ్రోత్ అనేది చూడాలి. తర్వాత నేను అప్డేట్స్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ కూడా ఉంటుందండి డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. కావాలనుకుంటే కనుక తీసుకోండి. లాస్ట్ పెట్టిన మొక్క కాయిన్ ప్లాంట్ ఉంది కదా, చైనీస్ మనీ ప్లాంట్, అది కూడా ఎలా ప్లేస్ చేశాననేది చిన్న బిట్ అనేది దీంట్లో యాడ్ చేశానండి. ఇది కూడా మా టీబాయ్ మీద పెట్టుకున్నాను అనమాట. నాకు అంటే మొక్కలంటే ఇష్టం కదా, ఇంకొన్ని మొక్కలు కూడా మన గార్డెన్లోకి వచ్చినాయి అండి. అవి ఒక చిన్న బిట్ అంటే షార్ట్ రూపంలో నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం అంటే 1 వీక్ తర్వాత కదా నేను వాటిని నాటేది. ఆ 1 వీక్ అయితే అలా మొక్కలతోనే ఉంచేస్తానన్నమాట. అదే కొన్ని ఖాళీ ఉన్నాయి తెచ్చుకోవాలి అనుకున్నాను కదా, తీసుకొచ్చాను అనమాట. అది కూడా మీరు చూద్దురు. ఎందుకు ఇలా మనీ వేస్ట్ చేస్తున్నారు ఆన్లైన్ షాపింగ్లో అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే నాకు బయటకు వెళ్ళి తెచ్చుకునే అంత పాసిబిలిటీ లేదు కాబట్టి నేను నచ్చినవి ఆన్లైన్లో, అది కూడా రేటు చూసుకొని ఓకే అనుకుంటేనే తీసుకుంటానండి. ఇలాంటివి నాకు బయట ఎక్కడ కనిపించలేదు. మా దగ్గరలో ఉన్న నర్సరీల్లో ఇంకెక్కడైనా ఉంటాయేమో నాకైతే తెలీదు. ఇదండి నేను చెప్పిన ప్లాంట్ అనేది. ఇంకా అందుకని ఆన్లైన్లోనే తీసుకున్నాను. నేను ఎక్కువ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తానండి. బయటికి వెళ్ళి తెచ్చుకునే అంత టైము మాకు ఉండదు. నాకు టైం ఒకవేళ దొరికినా మా వారికి ఉండదు. దానివల్ల నేను కొంచెం ఆన్లైన్ మీదే డిపెండ్ అయి ఉంటానన్నమాట. మీకు ముందు కూడా ఆన్లైన్ షాపింగ్వి చాలానే వస్తాయండి. మనీ వేస్ట్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నాకు కావాలి అంటేనే, అది నా బడ్జెట్లో ఉంటేనే తీసుకుంటాను. ఇది వచ్చేసి కాయిన్ ప్లాంట్ అండి. చూద్దాం, ఇది గ్రోత్ని బట్టి నేను కుండీలోకి రీప్లేస్ చేస్తాను. బాగుంటే చూద్దాం అన్నట్లు అలా పెట్టాను అనమాట. చూడాలండి, మా టీవీ యూనిట్ దగ్గర పెట్టాను అనమాట. ఇది వచ్చేసి మా టీబాయ్ మీద పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.